హలో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ ఆన్ వర్క్ అండ్ అప్లికేషన్స్, ఈ వర్క్ మీద ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్, అలానే దానికి ఉన్నటువంటి అప్లికేషన్స్ అవన్నీ చూసుకుంటూ వెళ్దాం అన్న. ప్రీవియస్ ఇయర్స్ మీకు ప్రీవియస్ ఇయర్స్ లో వచ్చినటువంటి క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుంటూ వెళ్దాం అన్న. ఏమంటున్నాడు ఇక్కడ, ఏ బాడీ ఆఫ్ మాస్ 2 kg is moving with a constant acceleration of a is equals to 2i cap plus 3j cap minus k cap meters per second square. If the displacement made by the body is 3i cap minus j cap plus 2k cap meters, then the work done is. అరే ఇక్కడ చాలా క్లియర్ గా ఇచ్చాడు రబుజీ. మాస్ ఆఫ్ బాడీ ఎంత ఇచ్చాడా? ఇప్పుడు ఏపీ మే 15 2023 సెకండ్ ఫేజ్ లో వచ్చినటువంటి ప్రాబ్లం రా ఇది. ఏంటది? అది మాస్ ఆఫ్ బాడీ అట. మాస్ ఆఫ్ బాడీ ఎంత ఇచ్చాడు రబుజీ? మాస్ ఆఫ్ బాడీ m is equals to 2 kg ఇచ్చాడు. 2 kg ఇస్తే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఇచ్చాడు రా నాన్న. ఏమి ఇచ్చాడు? యాక్సలరేషన్. యాక్సలరేషన్ ఏ బార్ ఇస్ ఈక్వల్స్ టు, మనకి ఏదో ఫార్ములా ఇచ్చాడు. యాక్సలరేషన్ ఏ బార్ ఇస్ ఈక్వల్స్ టు 2i cap plus 3j cap minus k cap మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని చెప్పేసి ఒక వెక్టర్ ఇచ్చాడు. యాక్సలరేషన్ వెక్టర్ ఇచ్చాడు. తర్వాత ఇంకేమి ఇచ్చాడు రబుచ్చి? డిస్ప్లేస్మెంట్ వెక్టర్ కూడా ఇచ్చాడు. s బార్ ఇస్ ఈక్వల్స్ టు 3i cap minus j cap plus 2k cap మీటర్స్ అని ఇచ్చాడు రబుచ్చి. ఇచ్చి వీడు ఏం ఫైండ్ అవుట్ చేయమంటాడు ఇక్కడ? వర్క్ డన్ ఈజ్. వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. వర్క్ డన్ ఈజ్. వర్క్ డన్ మీన్స్ వర్క్ డన్ w is equals to f bar dot s bar రా నాకు తెలిసి. ఇక్కడ f బార్ ని ఫైండ్ అవుట్ చేయాలి ఏమనంటే, నాకు ఉన్నటువంటి ఈక్వేషన్ అంటే f bar is equals to m into a bar. అంటే ఇక్కడ ఏంట్రా? f bar is equals to సింపుల్ గా m into m means what is that? m means how much? That is 2 kg. అంటే m into 2 into 2 a bar is nothing but 2i cap plus 3j cap plus minus k cap. అయితే ఈక్వేషన్ ని ఎలా రాసుకోవచ్చు రబుచ్చి? f bar is equals to, then f bar is equals to 4i cap plus 6j cap minus 2k cap. ఇది ఫోర్స్ వెక్టర్. ఫోర్స్ వెక్టర్ డైరెక్ట్ ఇవ్వకోకుండా మాస్ ఏ బార్ అని చెప్పేసి ఇచ్చాడు. ఎఫ్ బార్ డాట్ ఎస్ బార్ అని మీరు ఎఫ్ బార్ డైరెక్ట్ వేసేస్తారు కదా, కొంచెం ట్విస్టింగ్ ఇద్దామని చెప్పేసి మాస్ ని వేరుగా ఇచ్చాడు. యాక్సలరేషన్ అంటే యాక్సలరేషన్ వెక్టర్ వేరుగా ఇచ్చాడు. ఎఫ్ బార్ ఇస్ ఈక్వల్స్ టు ఎం ఇంటూ ఏ బార్ అని తెలుసుకొని ఫోర్స్ వెక్టర్ రాసుకొని ఆ తర్వాత చేయాలి మీరు వర్క్ అనేది. వర్క్ ఇస్ ఈక్వల్స్ టు ఎఫ్ బార్ డాట్ ఎస్ బార్. రెండు డాట్ ప్రొడక్ట్ చేసేసండి రా. ఎఫ్ బార్ ఎంత? 4i cap plus 6j cap minus 2k cap into ఏంట్రా? ఏ బార్ ఇస్ నథింగ్ బట్ 2i cap plus 3j cap. సారీ s బార్ ఇస్ నథింగ్ బట్ 3i cap కదా. 3i cap minus j cap plus 2k cap చేసేసే అమ్మ. డాట్ ప్రొడక్ట్ చేయటం ఏముందిరా నాన్న? i cap ఇంటూ i ని i తో చేయాలి, j ని j తో చేయాలి, k ని k తో చేయాలి. అంటే 4 into 3 12. i dot into i dot ఎంత అవుతుందిరా నాన్న? i dot into i dot is equals to 1. j dot into j dot 1 అవుతుంది. k dot k ఎంత అవుతుంది? 1 అవుతుంది. కాబట్టి మనకి ఏమవుతుంది? i into i ఏమవుతుంది? 1 అవుతుంది. అంటే ఇక్కడ i cap into i cap 1 అవుతుంది. 12 plus 6 into minus 1. ఇక్కడ minus 6 వస్తుంది. minus 6 minus 2 into plus 2 minus 4. That is 2 meters. ఎంత అన్నా 2 joules వస్తుంది అనమాట. The work done must be equals to 2 joules. చాలా జాగ్రత్తగా గమనించాలన్నా, ఇది చాలా ఇంపార్టెంట్. 2 into 6 అదేరా బుజ్జ ఎంత అవుతుందమ్మా? 2 joules. 2 joules ఇచ్చాడు అన్న. ఇది డాట్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్ అంటే వర్క్ మస్ట్ బి ఈక్వల్స్ టు ఎఫ్ బార్ డాట్ ఎస్ బార్ మీద మీకు ప్రాబ్లం ఇచ్చాడు నాన్న. ఎఫ్ బార్ డాట్ ఎస్ బార్ మీద ప్రాబ్లం ఇచ్చాడు ఈజీగా. అది ఎప్పుడు వచ్చింది నాన్న? ఏపీ మే 15 2023. అరే చిన్న బిట్రా, అసలు ఇంతకన్నా ఈజీ బిట్ ఇంకెక్కడా ఉండదు. ఈజీ బిట్రా నాన్న. ఇది అయిపోయింది కదా. ఇంకో ప్రాబ్లం చేద్దాం. చిన్న ప్రాబ్లమ్స్.
నెక్స్ట్ ప్రాబ్లం నాన్న, ఏ బాడీ ఆఫ్ మాస్ 3 kg is moving under the action of force which causes the displacement of t cube by 3 meters where t is in seconds, and then the work done by the force in the first 2 seconds is. అరే ఈ ప్రాబ్లం ఎప్పుడు వచ్చిందని అంటే టీఎస్ ఏమొచ్చాడరా, టీఎస్ మే 12 ఫస్ట్ ఫేజ్ ఏంటన్నా, టీఎస్ మే 12 ఫస్ట్ ఫేజ్ 13 ఎంతనా ఫస్ట్ ఫేజ్ 13 12 వచ్చింది, 13 లో కూడా వచ్చింది, అది ఫస్ట్ ఫేజ్ లోనే వచ్చింది, 2 times వచ్చింది, అది 2023 సెకండ్ ఫేజ్. ఇది ఎలా 2023 లో వచ్చినటువంటి ప్రాబ్లం రా. ఇది ఏమొచ్చింది అసలు, ఈ ప్రాబ్లం ఏంది, ఏదో ప్రాబ్లం అంటున్నాడు. ఏ బాడీ ఆఫ్ మాస్ 3 kg, బాడీ ఆఫ్ మాస్ ఎంత ఇచ్చాడు రా బుజ్జి, మాస్ 3 kg అట. అయితే ఇంకోటి ఏదో ఇచ్చాడు రా బుజ్జి, అండర్ ది యాక్షన్ ఆఫ్ ఫోర్స్ విచ్ కాజెస్ ది డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడు రా బుజ్జి. డిస్ప్లేస్మెంట్ అంటే ఎస్ బార్ ఇస్ ఈక్వల్స్ టు ఫార్ములా ఎంత ఇచ్చాడు, టీ క్యూబ్ బై 3 ఇచ్చాడు. హియర్ టీ ఇస్ ఈక్వల్స్ టు టైమ్ ఇన్ సెకండ్స్ అని అన్నాడు, టైమ్ ఇన్ సెకండ్స్ అని అన్నాడు. ఇక్కడ ఏదో ఇచ్చాడు రా బుజ్జి, ఇంకేదో అంటున్నాడు. వేర్ ఇట్ ఈస్ ద వర్క్ డన్ బై ది ఫోర్స్ ఇన్ దట్ first 2 seconds is the work done by force and the first 2 seconds is. అరే ఇదిరా పరిస్థితి, ఫస్ట్ 2 seconds లో ఎంత వర్క్ జరిగింది ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో అని చెప్పేసి అడుగుతున్నాడు. ఎలా చేద్దాం ఇది, ఎలా చేద్దాం, మన దగ్గర ఉన్నటువంటి పాసిబిలిటీస్ ఏంటి నాన్న, ఏమైనా చేద్దామా, ప్రాబ్లం సంబంధించినటువంటి పాసిబిలిటీస్ ఏమైనా ఉన్నాయా? సరే ఓకే నాన్న. ఇది ఎప్పుడు ఇచ్చాడు నాన్న, టిఎస్ మే 12 ఫస్ట్ ఫేజ్. ఎప్పుడు ఇచ్చాడు నాన్న, ఫస్ట్ ఫేజ్ 12th ఇచ్చాడు, 13th ఇచ్చాడు, అది 2023 లో ఇచ్చాడు రా బుజ్జి. ఇది ప్రాబ్లం చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇది ఎలా చేద్దాం, చేయగలిగినటువంటి పాసిబిలిటీస్ ఏమైనా ఉన్నాయా మన దగ్గర, మనం ఏమన్నా చేయగలుగుతామా? ఏమిచ్చాడు రా, డిస్ప్లేస్మెంట్ ఏమిచ్చాడు, ఎస్ ఇస్ ఈక్వల్స్ టు టీ క్యూబ్ బై 3 అని చెప్పేసి డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడు. డిస్ప్లేస్మెంట్ ఇచ్చినప్పుడు నాకు కావాల్సింది ఏంటి, ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడు, వెరీ గుడ్ సూపర్. ఇక్కడ నాకేంటి వెలాసిటీ v is equals to ds by dt వస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ వెలాసిటీ v is equals to ds by dt ఉంది కదా నాన్న, ఇక్కడ ds అని అంటున్నాను కదా, ఇక్కడ v is nothing but what is this now, v is equals to simply we have to write that ds is equals to v into dt. అరే v అని అన్నది ఏంట్రా, వెలాసిటీ కదా, వెలాసిటీ ఎలా వస్తుంది, d by dt of t cube by 3 అంటే ఎంత వస్తుంది, t into t square by 3 అంటే క్యాన్సిల్ అవుతుంది, 3 క్యాన్సిల్ అవుతుంది, v is equals to t square వస్తుంది, v is equals to ds is equals to v means t square into dt వస్తుంది, ds is equals to t square into dt వస్తుంది. అసలు మనకున్నటువంటి ఫార్ములా ఏంట్రా బుజ్జి, సింపుల్ గా వర్క్ dw is equals to ఫార్ములా ఉంది f into ds. ఇక్కడ మనకు కావాల్సిన ఫోర్స్ కదా బుజ్జి, ఫోర్స్ ఎలా వచ్చింది రా నాన్న, ఫోర్స్ ఇస్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ కదా, యాక్సలరేషన్ ఎంత వచ్చింది 2t వచ్చింది ఏమన్నా. ఇక్కడ వెలాసిటీ ఇస్ ఈక్వల్స్ టు t స్క్వేర్ వచ్చేసింది, v is equals to t స్క్వేర్ వచ్చేసింది. అయితే మరలా యాక్సలరేషన్ కదా నాకు కావాల్సింది, యాక్సలరేషన్ ఇస్ ఈక్వల్స్ టు యాక్సలరేషన్ ఫంక్షన్ a is equals to dv by dt అంటే d by dt ఆఫ్ t స్క్వేర్ అవుతుంది అన్నమాట, అంటే 2t వచ్చేస్తుంది. ఎరా నాన్న ఇక్కడ ఏమవుతుంది, యాక్సలరేషన్ అనేది 2t వచ్చేస్తుంది అన్నమాట. అంటే dw is equals to f into ds నా దగ్గర ఉన్నటువంటి ఫార్ములా ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదరా నాన్న, ఫంక్షన్స్ లో మనకి ఫార్ములాస్ లో చెప్పుకున్నప్పుడు ఇంటిగ్రల్ dw అంటే ఇంటిగ్రేషన్ చేస్తే నాన్న, ఇంటిగ్రేషన్ బోత్ సైడ్స్ చేస్తే ఇది w is equals to ఇంటిగ్రల్ f into ds వస్తుంది, the work must be equals to integral f means what is the f means m into a. అంటే m అని అంటే ఎంత బుజ్జి, ఎంత ఇచ్చాడు, మాస్ ఆఫ్ ది బాడీ 3 kg ఇచ్చాడు. a అని అంటే ఎంత బుజ్జి, a means యాక్సలరేషన్ దట్ ఈస్ 2t 3 into 2t అంటే 60 అని అన్నమాట, 60 into ds బదులు ఏం రాసుకోవచ్చు బుజ్జి, v into dt, ds means v into dt, v means t square. అంటే ఇక్కడ ఏమని రాసుకోవచ్చురా, ds బదులు
ds బదులు w is equals to integral 60 into ds means t square into dt. t square into dt. Then walk must be equals to integral ఈ 6 బయటికి తీసేసేయండి రా, ఇది t cube into dt అవుతుంది. అయితే ఇక్కడ లిమిట్స్ ఎక్కడ నుండి ఎక్కడికి అప్లై చేసుకోమన్నట్రా, in that first 2 seconds ఏమన్నాడు, వర్క్ డన్ బై ది ఫోర్స్ ఇన్ దట్ ఫస్ట్ 2 seconds. ఫస్ట్ 2 seconds లో జరిగినటువంటి వర్క్ అడుగుతున్నాడు. అంటే 0 to 2 అంటే ఇక్కడ ఏంద్రానన్న వర్క్ మస్ట్ బి ఈక్వల్స్ టు 6 ఇంటూ ఇంటిగ్రల్ టీ క్యూబ్ అని అంటే ఎంత వస్తుందిరా, t⁴/4 వస్తుంది. ఇంటిగ్రల్ 0 to 2 అంటే ఎంతరానన్న వర్క్ డన్ ఇస్ ఈక్వల్స్ టు 6 ఇంటూ t⁴ అంటే 2⁴ డివైడెడ్ బై 4. అరే 2⁴ అంటే ఎంత వస్తుందిరా నాన్న, 32 అని అనుకుంటా. చూడరా అన్న 32 డివైడెడ్ బై 4. వర్క్ మస్ట్ బి ఈక్వల్స్ టు 6 ఇంటూ 32 by 4. 4 1s 4 8s 32 6 8s. Work done by the particular system must be equals to work. ఎంతరా నాన్న, వర్క్ మస్ట్ బి ఈక్వల్స్ టు వర్క్ ఎంత వచ్చేస్తుంది, వర్క్ మస్ట్ బి ఈక్వల్స్ టు 8 into 2 నాన్న ఎంత వస్తుంది రా బుజ్జి చెప్పండి. 6 into t⁴ t⁴/4 6 into t⁴/4 అంటే ఇక్కడ 4 8s కదరా వచ్చేది. చేయండి అమ్మా, 6 into t⁴/4 ఎంత వస్తుందిరా నాన్న, t⁴/4 రాసేసేయండి అమ్మా, ఈజీగా రాసేసేయండి. 3 into 2⁴/4 6/4 ని 3/2 అని నేను తీసుకొచ్చాను అనుకుంటా. చూడండి 6/4 ని 3/2 ఎంతమ్మా, 6/4 ని 3/2 అని నేను తీసుకొచ్చాను. 2⁴ అని అంటే ఎంత నాన్న, 2⁴ 16 అని అనుకుంటా. చూడండి నాన్న 16 ఎంత వస్తుంది, 2⁴ అని అంటే 16 అని అనుకుంటా. చూడన్నా 16 2⁴ is equals to 16. చూడన్నా ఇది 8 వస్తుంది. వర్క్ మస్ట్ బి ఈక్వల్స్ టు 3 into 8 that is equals to 24 joules. చూసుకోండి అమ్మా, ఇది ప్రాబ్లం టిఎస్ May 12 ఫస్ట్ ఫేజ్. అరే ఇది వచ్చిందిరా నాన్న మనకి టిఎస్ లో వచ్చినటువంటి ప్రాబ్లం ఇది. వేరియబుల్ ఫోర్సెస్ ఇక్కడ మనం వేరియబుల్ వర్క్ ఫార్ములాని యూజ్ చేసుకుని చేసుకోవచ్చు. వర్క్ డన్ బై ది వేరియబుల్ ఫోర్స్ ఈ ఫార్ములాని యూజ్ చేసుకుని చేసుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ అన్న ఈ ప్రాబ్లం మోడల్, మాత్రం జాగ్రత్తగా తీసుకోండి. డిఎస్ అని తీసుకోవడమే అంటే ఈ డిఎస్ అనేటువంటి కాంపోనెంట్ తీసుకోవడమే ఇంపార్టెంట్. ఇక్కడ డిఎస్ ఇస్ ఈక్వల్స్ టు t² into dt అని చెప్పేసి మనం తీసుకోవడమే ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అక్కడ అదొకటి తెలియలేదు అని అంటే మనకు అక్కడ ప్రాబ్లం రాదంతే. చాలా జాగ్రత్త చేసుకోవాలి. ఓకేనన్నా, చాలా జాగ్రత్తగా చేసుకోవాలన్న, ఇది జాగ్రత్తగా తీసుకోండి అమ్మా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. ఇది నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ రావచ్చు, చిన్న కాన్సెప్ట్ రా. నెక్స్ట్ ప్రాబ్లం చెప్తున్నాను తీసుకున్నామా. ఇది ఎప్పుడు వచ్చిన ప్రాబ్లం అని అంటే ఏపీ జూలై 5th 2022 సెకండ్ ఫేజ్ లో వచ్చినటువంటి ప్రాబ్లం రా. ఏపీ జూలై 5th 2022 సెకండ్ ఫేజ్ లో వచ్చినటువంటి ప్రాబ్లం రా. కన్సిడర్ ఏ ఫోర్స్ ఆఫ్ F is equals to k into x cube అట. ఫోర్స్ ఫంక్షన్ ఇచ్చాడు రా. F is equals to k into x cube అని, which acts on a particle at rest. పార్టికల్ అనేది రెస్ట్ లో ఉందట. which acts on a particle
acts on a particle at rest. ఈ పార్టికల్ అనేది రెస్ట్ లో ఉందట. విచ్ యాక్ట్స్ అనే పార్టికల్ అట్ రెస్ట్ లో ఉంది పార్టికల్. ఓకే, వెరీ గుడ్. ఇంకేం చేశాడు అయితే, ద వర్క్ డన్ విత్ ఫోర్స్ ఫర్ ఎ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ 2 meters ఈజ్. డిస్ప్లేస్మెంట్ ఎంత ఇచ్చాడు రబుజీ? డిస్ప్లేస్మెంట్ ఈస్ 2 meters అట. ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? వర్క్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. హి ఈస్ ఆస్కింగ్ ది వర్క్ ఫార్ములా ఏంట్రా బుజ్జి? మనకు ఆల్రెడీ ఇందాక నేర్చుకున్నటువంటి ఫార్ములానే కదా, ప్రాబ్లమే కదా. ఏంటది ఫార్ములా? వర్క్ మస్ట్ బి ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఎఫ్ ఇంటూ డిఎక్స్ ఆర్ డిఎస్. ఎక్స్ అనేది ఏంట్రా బుజ్జి? ఎక్స్ ఈస్ నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్. ఎక్స్ అనేది డిస్ప్లేస్మెంట్ అనట. ఇక్కడ అది ఇచ్చింది వాడు. ఎక్స్ ఈస్ ఈక్వల్స్ టు డిస్ప్లేస్మెంట్ అనేటువంటి ఫంక్షన్ ఇచ్చాడట. అయితే ఇప్పుడు మన పరిస్థితి ఏంట్రా? ఏం చేయబోతున్నాం? ఫోర్స్ ఏమి ఇచ్చాడు? అసలు ఏంటి? అసలు మనం చేయబోయేది ఏంటి? ఇక్కడ చూడండి అన్న, వర్క్ మస్ట్ బి ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఎక్కడ నుండి ఎక్కడికి ఇచ్చాడు రా? డిస్ప్లేస్మెంట్ ఫస్ట్ 2 అండ్ దెన్ ఎఫ్ ఈస్ ఈక్వల్స్ టు కే ఇంటూ ఎక్స్ క్యూబ్ ఇంటూ డిఎక్స్. అని ఇక్కడ కే అనేది బయట రాసేసేయండి రా. కే వాల్యూ బయట రాసేసేయండి రా బుజ్జి. కే ఈస్ ఈక్వల్స్ టు కే వాల్యూ ఏమైనా ఇచ్చాడా? వీడు ఏమైనా ఇచ్చాడా? ప్రాబ్లంలో ఏమైనా ఇచ్చాడా? అరే కే వాల్యూ కూడా ఇచ్చాడు అన్న. కే ఈక్వల్స్ టు 2 అని చెప్పేసి ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఏమన్నా రాయాలరా? వర్క్ మస్ట్ బి ఈక్వల్స్ టు 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 to 2. అంటే ఈ కేని బయటికి తీసుకొచ్చేసాను, కాన్స్టెంట్ కదా. కే ఈక్వల్ టు 2 అని చెప్పేసి ప్రాబ్లమ్ లోనే ఇచ్చాడు వాడు. అంటే వర్క్ మస్ట్ బి ఈక్వల్స్ టు 2 ఇంటూ ఎక్స్ క్యూబ్ ఇంటూ డిఎక్స్. ఎంత అవుతుందా వచ్చి? వర్క్ మస్ట్ బి ఈక్వల్స్ టు 2 ఇంటూ ఎక్స్ పవర్ 4 బై ఇంటిగ్రల్ ఎక్స్ క్యూబ్ ఇంటూ డిఎక్స్ ఎక్స్ పవర్ 4/4 ఫ్రమ్ ది 0 to 2. అరే ఇక్కడ 2 1s 2 2s అంటే w is equals to x power 4 అంటే 2 power 4/2 అంటే 2 power 4 అంటే 16 divided by 2 that is equals to 8 joules. The work is equals to 8 joules. అరే ఎలా ఇచ్చాడు? ఏం ఇచ్చాడు? ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఆల్రెడీ k ఈక్వల్ టు 2 అని చెప్పేసి ప్రాబ్లం లో మెన్షన్ చేశాడు నాన్న. కాబట్టి ఈ సిచ్యువేషన్ లో మనం ఫోర్స్ ఎలా వర్క్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఏంటి అని తీసుకుంటే, ఫార్ములా is equals to w is equals to integral f into dx from the limits x1 to x2. డిస్ప్లేస్మెంట్ ఎక్కడ నుండి ఎక్కడికి ఇచ్చాడు రా? డిస్ప్లేస్మెంట్ ఈస్ 2 meters అని అంటాడు. 0 నుండి 2 meters వరకు. అంటే లోయర్ లిమిట్ ఈస్ 0 అండ్ అప్పర్ లిమిట్ ఈస్ 2. దట్ ఈస్ 0 to 2 into k into x cube into dx. This point is clear? The work is equals to 2 into integral 0 to 2 into x cube into dx. ఫైనల్ గా ఎంత వచ్చిందిరా? వర్క్ డన్ ఈస్ ఈక్వల్స్ టు 8 joules వచ్చింది. జాగ్రత్తగా ఫాలో అవ్వండి, జాగ్రత్తగా ఫాలో అవ్వండిరా. ఈజీ అమ్మా. ఇది ఎప్పుడు వచ్చింది మనకి? ఎప్పుడు వచ్చింది? ఏపీ July 5th 2022 సెకండ్ ఫేజ్ లో వచ్చింది నాన్న. చాలా జాగ్రత్తగా గమనించండి. ఓకే నాన్న, ఇంకో ప్రాబ్లం చెప్తారా బుజ్జి? ఇంకొక ప్రాబ్లం, చిన్న ప్రాబ్లమ్స్, పెద్ద ఏం కాదు, కాకపోతే మీకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ప్రాబ్లం చేస్తున్నాను రబుజీ, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పేటువంటిది చైన్ మీద, హ్యాంగింగ్ పార్ట్ ఆఫ్ చైన్ మీద నేను ఆల్రెడీ ఫార్ములాస్ రాశాను కదా, వాటి మీద బేస్ చేసుకొని మనకి ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉంటాయి రబుజీ. ఇక్కడ ఎన్నో ప్రాబ్లం అంటే May 6th TS May 6th ఎంత నాన్న? TS May 6th 2019 ఫస్ట్ ఫేజ్. TS May 6th 2019 TS May 16 2019 ఫస్ట్ ఫేజ్ రావచ్చు. ఈ ఫస్ట్ ఫేజ్ లో వచ్చినటువంటి ప్రాబ్లం రా. అసలు ఈ ప్రాబ్లం లో ఏమి ఇస్తున్నాడు, అసలు ఏం మాట్లాడుతున్నాడు? ఏ మెటల్ చైన్ ఆఫ్ మాస్ 2 kg అట.
మెటల్ చైన్ కున్నటువంటి మాస్ ఎంత బుజ్జి మెటల్ చైన్ హ్యావింగ్ దట్ మాస్ ఎంత బుజ్జి మాస్ m is equals to 2 kg ఎంత ఇచ్చాడు 2 kg ఇచ్చాడు ఇక్కడ ప్రాబ్లం చదువుతున్నాను అక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాస్తున్నాను a body of simply a metal chain of mass 2 kg and the length కూడా ఇచ్చాడు రా దాని లెంత్ ఎంత ఇచ్చాడు లెంత్ is equals to 90 centimeters ఇదేం కేజీస్ లో ఇచ్చాడు సెంటీమీటర్ లో ఇచ్చాడు ఇది 0.9 meters అని రాసుకోండి ఓకే 0.9 meters hangs on a table with a 60 centimeters on the table హ్యాంగింగ్ పార్ట్ అరే ఇది ఒక టేబుల్ అని నేను తీసుకుంటానట్రా ఇది ఒక చైన్ రావచ్చు చైన్ ఓకే ఈ చైన్ కి సంబంధించి హ్యాంగింగ్ పార్ట్ ఏమో 60 centimeters అట ఈ టేబుల్ మీద ఉన్నటువంటి పార్ట్ ఏమో 30 centimeters అట అయితే ఇక్కడ వీడియో అంటున్నాడు చూడండి రా హౌ మచ్ ద వర్క్ నీడ్స్ టు బి done to put the hanging part on the chain back on the table అంటే ఈ 60 centimeters లెంత్ ఉన్నటువంటి ఈ చైన్ మొత్తాన్ని కూడా ఈ టేబుల్ మీదకి తీసుకెళ్ళడానికి నువ్వెంత వర్క్ చేస్తున్నావు అని నేను చెప్పేసేసి హౌ మచ్ ద వర్క్ ఇక్కడ ఏమడుగుతున్నాడు వాడు హౌ మచ్ ద వర్క్ ఏమంటున్నాడు హౌ మచ్ ద వర్క్ డన్ to put the hanging part of chain onto the table అంటే ఈ హ్యాంగింగ్ పార్ట్ ఆఫ్ చైన్ మొత్తాన్ని కూడా ఈ టేబుల్ మీదకి తీసుకొని వెళ్ళడానికి నువ్వెంత వర్క్ చేస్తున్నావు అని చెప్పేసి అడిగాడు రావాడు అడిగితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం దీనికి సంబంధించినటువంటి పార్ట్ ఇందాక మనం చేసినటువంటి సిచ్యువేషన్ ఏమైనా ఉందా ఇందాక మనం చేసినటువంటి పార్ట్లో ఏమైనా ఉందా ఇదేమో మొత్తం ఎంత 90 మరి ఇక్కడ ఎంత పార్ట్ అనేది హ్యాంగింగ్ అయింది 90/3 ఎంత వస్తుందమ్మా ఇక్కడ ఇది మొత్తం ఎల్ అని అనుకోరా ఈ పార్ట్ హ్యాంగింగ్ పార్ట్ ఆఫ్ ఎవరన్నా ఎల్ మీన్స్ టోటల్ లెంత్ ఆఫ్ ది చైన్ ఇది మరి హ్యాంగింగ్ పార్ట్ చైన్ కున్నటువంటి మాస్ ఎంత అన్న 90 centimeters ఉన్నటువంటి మాస్ 2 kg మరి హ్యాంగింగ్ పార్ట్ కి ఎంత మాస్ ఉంది ఎక్కడ ఎంత మాస్ ఉంది చెప్తే చాలు నాకు మనకు పని అయిపోద్ది అసలు హ్యాంగింగ్ పార్ట్ ఆఫ్ చైన్ కి ఎంత మాస్ ఉంది అలానే పైన ఎంత మాస్ ఉంది ఆ విషయం చెప్తే నాకు మాక్సిమం అయిపోయినట్లు ప్రాబ్లం అయిపోయినట్లు ఎన్నోది ఇది టిఎస్ May 6th 2019 ఫస్ట్ ఫేజ్ లో వచ్చింది నాన్న ఈ ప్రాబ్లం చేయనమ్మా ట్రై చేయండి ఏముంది ఏసీ ప్రాబ్లమే ఈజీగా చేసేయచ్చు ఎంతమ్మా ఎలా చేద్దాం ఒక్క నిమిషం మీకు టైం ఇచ్చినట్లుగా ఇచ్చాను నాన్న ఎలా చేద్దాం ఈ ప్రాబ్లం మాస్ ఆఫ్ హ్యాంగింగ్ పార్ట్ ఎంత బుజ్జి మాస్ ఆఫ్ హ్యాంగింగ్ పార్ట్ ఎంత నాన్న మాస్ ఆఫ్ రిమైనింగ్ పార్ట్ కూడా కాదు నాకు హ్యాంగింగ్ పార్టే కావాలి mass of hanging part is హ్యాంగింగ్ పార్ట్ ఎంత అంటున్నారా ఇక్కడ ఏది ఇచ్చారు చూడండి metal chain of mass 2 kg and the length is 90 centimeters or hangs a table with 60 centimeters on table అరే వీడు 60 centimeters హ్యాంగ్ చేయడం కాదురా 60 centimeters ఆన్ ది టేబుల్ 60 centimeters ఆన్ ద టేబుల్ మీద 60 centimeters ఉందట 30 centimeters ని హ్యాంగ్ చేశాడట
ఓకే నా బుజ్జి, అయితే ఇక్కడ ఎలా చేద్దాం? హ్యాంగింగ్ పార్ట్ ఆఫ్ మాస్, హ్యాంగింగ్ పార్ట్ ఆఫ్ మాస్, హ్యాంగింగ్ పార్ట్ ఆఫ్ మాస్